హలో ఎవ్రీవన్, ప్రస్తుతం అయితే మనం నెల్లూరులో ఉన్నటువంటి S2 థియేటర్ దగ్గర ఉన్నాం అనమాట. సో సలార్ సినిమా కోసం టికెట్ల కోసం జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం ఆల్రెడీ గమనించే ఉన్నాము. ప్రస్తుతం మనం కానీ చూసుకున్నట్లయితే ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేయలేదన్నమాట. సో దీన్ని బట్టి చూస్తుంటే ఫ్యాన్స్లో కాస్త నిరుత్సాహమైనా ఏర్పడింది అన్నట్టుంది. మన థియేటర్ ప్రాంగణం కనుక గమనించినట్లయితే పూర్తిగా నిర్మానుష్యంగా ఉందనే చెప్పాలన్నమాట. బట్ ఇదే నిన్న కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఎంతోమంది జనాలు అయితే ఇక్కడ ఉన్నారు. బట్ ఇప్పుడైతే మాత్రం ఇంత ఖాళీగా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే టికెట్లు దొరకలేదని చాలామంది బాధపడ్డం మనం గమనించాం. బట్ ఫస్ట్ టైం ఒక వ్యక్తికి టికెట్ దొరికిందట. సో ఆయన సంతోషం ఎలా ఉంది రోజు మనం తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ అన్న. టికెట్ ఎలా దొరికింది? అసలు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది నాకైతే. అసలు చెప్పాలంటే అసలు టికెట్ దొరకట్లేదు. నేను 2-3-4 డేస్ని నేను అసలు పేటిఎం ఫేస్బుక్ చెక్ చేయడం పోయింది. అసలు నిద్ర పట్టట్లేదు. అసలు నైట్ మొత్తం 1 గంటకు టికెట్ బుక్ చేశాను బ్రో. అసలు టికెట్ దొరకలేదు. అసలు నానైతే కార్నర్లో దొరికింది అది యాక్చువల్లీ. అది డైరెక్ట్ ఫ్యాన్స్ ప్రభాస్. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను చెప్పాలంటే. అసలు చాలా ఎంతోమంది అసలు వెయిట్ చాలా సంవత్సరాల నుంచి మనం అనౌన్స్మెంట్ వస్తూనే ఉన్నారు. కానీ రీసెంట్లీ ఇప్పుడు రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే చాలా హ్యాపీగా ఉంది బ్రో నాకైతే. రేపు మాత్రం రచ్చే బ్రో. మీరు ఒక్కరే పోతారా? మీ ఫ్రెండ్స్ ఎవరైనా? ఆ ఫ్రెండ్స్ 2 మెంబర్స్. అందరికీ టికెట్లు దొరికాయి? లేదు, అందరికీ దొరికినాయి బ్రో. ఎట్లా బ్రో? ఇది ఆన్లైన్లో వదలలేదు కదా, ఆఫ్లైన్లో తీసుకున్నారా? లేదు, ఆన్లైన్ దొరికినా. రీసెంట్లీ నేను 19వ తారీఖు రిలీజ్ చేశారు. నైట్ 9 గంటలకు చేశారు. అయితే ఆల్రెడీ నైజాంలో కానీ హైదరాబాద్లో కానీ మొత్తం రిజల్ట్ చేస్తూ రీసెంట్ మన నెల్లూరులో రిలీజ్ జరగడం జరిగింది. అప్పుడు నైట్ 1 గంట 2 అయిపోయింది. నిద్ర పట్టట్లేదు. అసలు నిద్ర లేదు కళ్ళల్లో చెప్పాలంటే. టికెట్ ఎప్పుడు వదులుతారా, ఎప్పుడు బుక్ చేద్దామని అనుకుంటే రీసెంట్లీ బుక్ చేసుకున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్. రేపు సాలర్ కోసం అందరూ కంపల్సరీగా చూడాలి. మనం ప్రభాస్ డైరెక్ట్ ఫ్యాన్స్ ఎవరు ఉన్నారో రేపు రచ్చ అయిపోవాలి అంతే. ఎక్స్పెక్టేషన్ అంటే ప్రశాంత్ డైరెక్షన్ కాబట్టి ఆల్రెడీ చూసినాం KGF 1-2 సో ఆ ఎక్స్పెక్టేషన్ మీద బాగుంటుంది అని ఎక్స్పెక్టేషన్ ఉంది. బాగుంటుంది. ప్రెసెంట్ ఈ టికెట్స్ విషయం మీద మీ అభిప్రాయం? టికెట్లు అయితే దొరకట్లేదు బ్రో, కానీ ట్రై చేస్తూ ఉన్నాం ఎవరన్నా ఫ్రెండ్స్ ద్వారా. అట్లాగా ఇన్ఫ్లుయెన్స్ అయితే కానీ టికెట్ దొరికే పరిస్థితి లేదు. అదిగా ఆన్లైన్ బుకింగ్ చూపిస్తున్నా కూడా ఆ బ్లాక్ చేసేస్తున్నారు టికెట్లు ప్రస్తుతానికి. అదే సిచ్యువేషన్ అయితే. ఇప్పుడు మీరు అంటే ఏ ధైర్యంతో ప్రస్తుతం థియేటర్ దగ్గరకు వచ్చారు? దొరికిద్దని చిన్న హోప్ అంతే టికెట్లు. సలార్ మూవీ గురించి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? సలార్ ముఖ్యంగా డైరెక్టర్ మీద హోప్స్, ప్లస్ ప్రభాస్ అన్న యాక్షన్, ఇంకా ఈ 2 కాంబినేషన్ బాడీ తోటే చాలా రోజు నుంచి కంబ్యాక్ వస్తుంది. మంచి హిట్ పడద్దని చాలా రోజుల నుంచి ఫ్లాపుల మీద ఉన్నాడు. ఈ హోప్ మీద చూడడమే. అంటే ఇప్పటి వరకు కూడా అడ్వాన్స్ బుకింగ్ ఇంతలా ఏ సినిమాకి జరగలేదు. ఈ సినిమాకి ఇంత హెవీగా జరుగుతుంది. దాన్ని బట్టి మీరు ఏమనుకుంటున్నారు? అప్పుడెప్పుడో చాలా సంవత్సరాల ముందు చూస్తున్నాం థియేటర్కి వచ్చి టికెట్లు తీసుకోవడం. మళ్ళీ ఇప్పుడే ఫ్రెష్గా చూస్తున్నాం. ఇంకా దానివల్ల చాలా ఇబ్బందులు. నార్మల్గా అయితే ఆన్లైన్లో బుక్ చేసుకుంటాము, టికెట్లు దొరికేస్తాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి తొక్కుకోవడం మళ్ళీ చాలా సంవత్సరాల నుంచి ఇప్పుడు చూస్తున్నాము. అది కొద్దిగా డ్రాబ్యాక్. అంటే నార్మల్గా ప్రభాస్ మూవీ అంటే ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు. బట్ టికెట్లు దొరకపోవడం డిసప్పాయింట్ ఉందంటారు. మీకు ఏమైనా అనిపిస్తుందా డిసప్పాయింట్మెంట్ ఉన్నట్టు? డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది. వాళ్ళు ముందే ఆపేస్తున్నారు. అది ఎవరో టికెట్లు 250 అయితే ఇంకా వాళ్ళు 100-200 ఎక్స్ట్రా వేసుకొని అమ్ముకుంటున్నారు. మనకైతే ఫ్యాన్స్కి అయితే దొరకట్లేదు టికెట్లు. ఓకే, ఇన్ కేసు ఇప్పుడు ఎంత ఎక్స్ట్రా అయినా ఇచ్చుకుంటారు, మీరు రెడీగా ఉన్నారా? ఎంత అంటే డైహార్డ్ ఫ్యాన్ అయితే ఎంతైనా ఇచ్చి కొనొచ్చు. లేదు మామూలుగా సినిమా ప్రభాస్ కోసం వస్తే ఒక 100-200. సో చూశారు కదండి, ఇది ప్రస్తుతం థియేటర్స్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి అనమాట. సో టికెట్లు దొరక్క జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా అందులో ప్రభాస్ ఫ్యాన్స్ అయితే టికెట్స్ కోసం ట్రై చేసి మొత్తాన్ని నిరుత్సాహపడ్డారు. బట్ ఫైనల్గా కొందరికైతే టికెట్స్ దొరికాయి, కొందరికైతే దొరకలేదు. మరి ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే కొంతమంది సినిమాలకు వచ్చి సినిమాకి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఏదో ఒక సినిమాకి వెళ్దాం, రేపు ఎట్లయినా సరే టికెట్లు సంపాదిద్దాం అన్న ఊపుతో ఉత్సాహంతో థియేటర్ దగ్గర అయితే జనాలు రావడం జరుగుతుంది. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్తో మీ ముందుకు వస్తాడు శివ.